So firstly, what is mean by robotic surgery? సో రోబోటిక్ సర్జరీ అంటే ఏంటంటే బేసిక్లీ రోబో చేస్తున్న సర్జరీ అని కాదు. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్. వి యూజ్ ఎ రోబో ఫర్ ద పేషెంట్ బెనిఫిట్ అండ్ డూ ద సర్జరీ. What are the benefits for this robot surgeries? మేము సర్జరీ చేసేటప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ వాట్ వి సీ ఇస్ ఓన్లీ ఏ 2D పిక్చర్. ఇన్ రోబోటిక్ సర్జరీ కన్సోల్ మీద మేము చూసేది ఇస్ ఏ 3D పిక్చర్. సో ద ఛాన్స్ ఆఫ్ ఎర్రర్ చాలా తగ్గిపోతుంది. Laparoscopic surgery దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అది లాప్రోస్కోపిక్ సర్జరీ రిక్వైర్స్ ఎ టీమ్ టు డూ ద సర్జరీ. ఒకళ్ళు కెమెరా ఆపరేట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకోళ్ళు అసిస్ట్ చేసే వాళ్ళు అసిస్టెంట్. రెండు ఇన్స్ట్రుమెంట్స్ మాత్రం సర్జన్ ఆపరేట్ చేస్తాడు. రోబోటిక్ సర్జరీస్ చేసే డాక్టర్స్ కి స్పెషల్ గా ఏమైనా ట్రైనింగ్స్ ఉంటాయా? సో నేను వెళ్ళి 2012లో అబ్జర్వర్షిప్ చేశాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్ పైలట్ ట్రైనింగ్ కి దే వర్క్ ఆన్ అ సిమ్యులేటర్. అలాగే సేమ్ థింగ్ వి వర్క్ ఆన్ అ సిమ్యులేటర్. Welcome to Hybiz TV. This is Kaveri Bakshigari. As we all know that health is the major priority. So it is honor to have him in our studio right now. Dr. D.V. Ramakrishna, Surgical Gastroenterologist, KIMS Hospital. So sir is going to discuss about how these robotic surgeries are working. Hello sir. హలో. Sir, firstly, what is mean by robotic surgery? రోబోటిక్ సర్జరీ అంటే వి యూజ్ ఎ రోబో ఫర్ ద పేషెంట్ బెనిఫిట్ అండ్ డూ ద సర్జరీ. Okay. సో దాంట్లో ఏంటంటే బేసిక్లీ ఇట్స్ అన్ అడిషనల్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ అడిషనల్ ఫెసిలిటీ వీ హ్యావ్ టు డూ మోర్ ప్రిసైజ్ అండ్ కరెక్ట్ సర్జరీ. సో రోబోటిక్ సర్జరీ అంటే ఏంటంటే బేసిక్లీ రోబో చేస్తున్న సర్జరీ అని కాదు. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్. రోబోటిక్ సర్జరీలో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి కన్సోల్ అని ఉంటుందన్నమాట, వేర్ ద సర్జన్ కూర్చునేది. Okay. 2 పేషెంట్ కార్ట్ అని ఉంటుంది, వేరే పేషెంట్ దగ్గరకి వెళ్ళే రోబో అనమాట బేసిక్లీ. దానికి 4 చేతులు ఉంటాయి. సో మేము చిన్న కన్నాలు పెట్టి దాంట్లోకి ఈ రోబోని అటాచ్ చేస్తాం అనమాట. Okay. ఆ పోర్ట్స్ అంటాం అనమాట కన్నాల్ని. ఆ పోర్ట్స్కి అటాచ్ చేసిన తర్వాత అప్పుడు దాంట్లో నుంచి ఇన్స్ట్రుమెంట్స్ పెడతారు లోపలికి, అసిస్టెంట్స్. ఇన్స్ట్రుమెంట్స్ పెట్టిన తర్వాత దెన్ వీ డూ ద సర్జరీ కన్సోల్ మీద కూర్చుని. సో నేను ఎట్లా మూవ్ చేస్తే నా చేతులు అట్లా మూవ్ అవుతాయి అన్నమాట లోపల ఇన్స్ట్రుమెంట్స్. సో దట్ ఈస్ బేసిక్లీ రోబోటిక్ సర్జరీ. సార్, అసలు డస్ దిస్ రోబోట్స్ రియల్లీ వర్క్స్ ఫర్ దిస్ సర్జరీస్? ఎస్ ఇట్స్ ఎ గేమ్ చేంజర్ కిందే అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే బేసిక్లీ రోబోటిక్ సర్జరీ వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే వెరీ కాంప్లెక్స్ సర్జరీస్ సింగిల్ మ్యాన్ చేస్తున్నాడు. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే ఈవెన్ ద రెగ్యులర్ సర్జరీస్ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్ బై ద సర్జన్. ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీలో ఉందనుకోండి, ఒకళ్ళు కెమెరా హ్యాండిల్ చేస్తారు, ఇంకోళ్ళు అసిస్టెంట్ ఉంటారు, దెన్ ద సర్జన్. ఎందుకంటే దేవుడు 2 చేతులు ఇచ్చాడు, ఆ 2 చేతులతోనే మనం చేయగలం. వేరేజ్ రోబోటిక్ సర్జరీలో ఏంటంటే అడ్వాంటేజ్ నాకు ఐ కెన్ కంట్రోల్ 4 ఇన్స్ట్రుమెంట్స్ ఎట్ వన్ టైం అనమాట. సో నా కాళ్ళతో కూడా నేను మూవ్ చేసుకుంటూ నేను చేయొచ్చు అనమాట. సో ఐ కెన్ యూజ్ కంప్లీట్ సర్జరీ ఈజ్ డన్ బై ద సర్జన్. అసిస్టెంట్స్ అందరూ అక్కడ కూర్చుని ఉంటారు అంతే, ఏదైనా మెటీరియల్ కావాలంటే లోపల పెట్టడానికి తప్ప. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద సర్జరీ ఈజ్ డన్ బై ద సర్జన్ ఓన్లీ. ఓకే. ఓకే సార్, యాక్చువల్లీ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఫర్ దిస్ రోబోట్ సర్జరీస్? మామూలుగా మీరు చూస్తే ఎనీ సర్జరీ ఆర్ ఎనీ స్క్రీన్ మీరు ఇట్స్ ఎ 2D. మీరు టీవీ చూసినా సరే, లేకపోతే మేము సర్జరీ చేసేటప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ చేసేటప్పుడు వాట్ వి సీ ఈజ్ ఓన్లీ ఏ 2D పిక్చర్. వేరస్ ఇన్ రోబోటిక్ సర్జరీ కన్సోల్ మీద మేము చూసేది ఈజ్ ఏ 3D పిక్చర్ విత్ 10 times మ్యాగ్నిఫికేషన్ తోటి చూస్తాం అనమాట. సో చిన్న స్ట్రక్చర్స్ కూడా చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది. సో ద ఛాన్స్ ఆఫ్ ఎర్రర్ చాలా తగ్గిపోతుంది. నెంబర్ 2 ఏంటంటే ద ఇన్స్ట్రుమెంట్స్ ఆర్టికులేషన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మన చేయి కదిలినట్టు కదులుతాయి అనమాట. ఇప్పుడు నేను లోపల నా కన్సోల్ దగ్గర నేను చేయి ఇట్లా కదిపానంటే ఆ ఇన్స్ట్రుమెంట్ లోపల అట్లా కదులుతుంది. ఎందుకంటే లాప్రోస్కోపిక్ సర్జరీలో ఇట్స్ ఓన్లీ స్ట్రైట్ స్టిక్స్, అంటే స్ట్రైట్గా ఉంటాయి. దే ఆర్ ఆల్వేస్ స్ట్రైట్ అండ్ ఎనీ డైరెక్షన్లో అయినా సరే దే మూవ్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్. Whereas here in robotics, it's an articulated instrument. థర్డ్ థింగ్ ఏంటంటే ద న్యాచురల్ హ్యాండ్ షేక్ అందరికీ ఉంటుంది. ఆ న్యాచురల్ హ్యాండ్ షేక్ నల్లిఫై అయిపోతుంది అనమాట. సో ద వెరీ ప్రిసైజ్ క్లియర్గా చేయడానికి వీలవుతుంది. ఓకే సార్, అంటే ఈ రోబోటిక్ సర్జరీస్ అనేవి ఓన్లీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లోనే యూజ్ చేస్తారా, లేదంటే నార్మల్? అది రావడం అట్లాగే వచ్చింది. ఇట్ ఒరిజినలీ కేమ్ ఫర్
కాంప్లెక్స్ ప్రాస్టేట్ సర్జరీస్ కోసం అని, క్యాన్సర్ ప్రాస్టేట్ కానీ వచ్చింది. బట్ ఓవర్ టైం ఏమైందంటే రెగ్యులర్ సర్జరీస్ కూడా యూస్ చేయడంలో దాని బెనిఫిట్స్ కనుక్కొని నౌ వరల్డ్ ఓవర్ ద మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో పీపుల్ డూ రోబోటిక్ సర్జరీ అనమాట. ఓకే. అంటే మీరు ఎలాంటి కేసెస్‌లో ఈ రోబోటిక్ సర్జరీస్ అనేటివి చేశారు? అదే నేను ఫర్ ఆల్ కాంప్లెక్స్ హర్నియాస్ చేస్తాను. అంటే ఓకే. అబ్డామినల్ వాల్ హర్నియాస్ అన్ని ఆల్ కాంప్లెక్స్ వన్స్ అన్నీ నేను రోబోటిక్గానే చేస్తాను, ఇంక్లూడింగ్ కాంప్లెక్స్ ఇంగ్వెనల్ హర్నియాస్ అని. సో అలాగే సేమ్ థింగ్ హయటస్ హెర్నియా అనే కండిషన్, అంటే పొట్ట ఛాతీలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో స్టడీగా కిందన ఉండకుండా ఛాతీలోకి వెళ్ళిపోతుంది అనమాట, హయటస్ హెర్నియా అంటాం. ఆ కండిషన్ని కూడా వి డూ ఇట్ రోబోటిక్లీ ఓన్లీ. ఇది కాక ఎనీ ఇంటెస్టైనల్ రిసెక్షన్స్, ఇప్పుడు సపోజ్ పెద్ద పేగులో క్యాన్సర్ ఉంది, ఆపరేట్ చేయాలి, అది దానికి వి యూస్ ద రోబో అనమాట. సార్ యాక్చువల్లీ ఇది లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటి, అసలు దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అదే నేను చెప్పాను కదా, లాప్రోస్కోపిక్ సర్జరీ ఈజ్ అగైన్ త్రూ స్మాల్ హోల్స్ ఓన్లీ, జస్ట్ లైక్ రోబోటిక్ సర్జరీ. కానీ అక్కడ మనిషి పేషెంట్ పక్కన నుంచి చేస్తాడు అండ్ హీ రిక్వైర్స్ ఎ టీమ్ టు డూ ద సర్జరీ. ఒకళ్ళు కెమెరా ఆపరేట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకోళ్ళు అసిస్ట్ చేసే వాళ్ళు, అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ పట్టుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. రెండు ఇన్స్ట్రుమెంట్స్ మాత్రం సర్జన్ ఆపరేట్ చేస్తూ చేస్తాడనమాట. సో సేమ్ థింగ్, ఓన్లీ థింగ్ ఇస్ ఇమేజింగ్ డిఫరెంట్. నేను చెప్పాను కదా ఇందాక, అట్లాగా ఇట్స్ ఓన్లీ 2D ఇమేజ్. ఎంత మనం ట్రై చేసినా సరే ఇట్స్ ఓన్లీ 2D ఇమేజింగ్. వేరేస్ హియర్ ఇట్స్ 3D ఇమేజింగ్ విత్ మ్యాగ్నిఫికేషన్ అనమాట. దెన్ సెకండ్ థింగ్, ఈ ఆర్టికులేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు లాప్రోస్కోపీలో. దో ఇప్పుడు కొన్ని మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ ట్రైంగ్ టు డూ ఇట్, బట్ స్టిల్ ఇంకా మార్కెట్లోకి రాలేదు. సో ఆర్టికులేషన్ లేదు కాబట్టి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ సమ్ సర్జరీస్. బికాస్ అంటే ఎలా ఆలోచించాలంటే రోబోటిక్ సర్జరీ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఓపెన్ సర్జరీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. రెండు కలిపితే ఎట్లా ఉంటుంది అట్లాగనమాట. ఓపెన్ సర్జరీలో మా చేతులతో చేస్తాం మేము, అట్లాగే సేమ్ థింగ్ నా చేతులు ఎట్లా కదులుతాయో రోబోటిక్ సర్జరీలో చేతులు అట్లాగే కదులుతాయి అన్నమాట ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీని అనేది కవర్ చేస్తుందా సార్ ఇప్పుడు ఇన్సూరెన్స్ని? మరి ఇన్సూరెన్స్ చాలా వరకు ఇన్సూరెన్సెస్ కవర్ చేస్తున్నాయి. అంటే IRDA రెగ్యులేషన్ వచ్చింది దట్ యు హ్యావ్ టు కవర్ అని. అంటే బట్ ఏముంది, ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు అంత ఈజీగా దే డోంట్ వాంట్ టు పే, సో అందుకని ఏదో రీజన్ పెడతారనమాట. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్కి జస్టిఫికేషన్ కోసం అని వి రైట్ లెటర్స్ టు దెమ్. ఆ లెటర్స్ రాస్తే వాళ్ళు దే యాక్సెప్ట్ ఇట్ అండ్ దే 90% ఇన్సూరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మన సైడ్ కూడా ఈ రోబోటిక్ సర్జరీస్ అనేవి జరుగుతున్నాయి, కానీ ఈ రోబోటిక్ సర్జరీస్ అనేవి ఎందుకు సార్ ఇంత ఎక్స్పెన్సివ్ అసలు? బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్. ఇప్పుడు ఆ రోబో ఇట్ సెల్ఫ్ ఈజ్ అబౌట్ 12 crores. అండ్ దెన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఎట్లాంటివంటే దే హ్యావ్ లిమిటెడ్ లైఫ్. ఇప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ అయితే ఇట్ ఓన్లీ వెసల్ సీల్ అంటాం, ఇట్స్ ఓన్లీ సింగిల్ యూస్, ఇట్ ఈస్ 60,000. సో ఆ పేషెంట్కి వాడిన తర్వాత మనం రోబోకి అటాచ్ చేసినా సరే ఇట్ వోంట్ వర్క్. అంటే కంపెనీస్ వాళ్ళు వాళ్ళ ప్రాఫిట్ కోసం అని అట్లా తయారు చేశారు. సో ఓవర్ టైమ్ మేబీ ద కాస్ట్ విల్ కమ్ డౌన్ అన్నమాట. Okay, sir. Which countries use this robotic surgeries most, sir? All over the world, because this company Vinci and a company which we use, probably the best system in the world today. So our Vinci system, Intuitive అనే కంపెనీని చేస్తున్నారు. దట్ ఈస్ బేసిక్లీ అన్ అమెరికన్ కంపెనీ. సో యూఎస్లోనే స్టార్ట్ అయింది ఇది. అమెరికాలో స్టార్ట్ అయింది, ఆల్ ఓవర్ ద వరల్డ్ స్ప్రెడ్ అయింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో తీసుకుంటే దేర్ ఆర్ టోటలీ అబౌట్ 900 రోబోస్. అలాగనమాట. చైనాలో ఉన్నాయి, చైనాలో రోబోస్ దిర్ ఇస్ నో రెస్ట్, దే వర్క్ 24 hours 365 days. ఓకే, దెన్ వాట్ అబౌట్ ఇండియా సార్ సిచ్యువేషన్? ఇండియాలో మరి గవర్నమెంట్ సెటప్లో చాలా తక్కువ ఉన్నాయి లేకని కాదు, ఉన్నాయి. ఇప్పుడు నిమ్స్లోని వాటిలోని కూడా ఉన్నాయి. అలాగే సేమ్ థింగ్ బట్ కార్పొరేట్ లెవెల్లో ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా కిమ్సే ఉంది, దాంట్లో Dr. Bhaskar Rao has purchased 25 robots at one shot to be placed in all hospitals అన్నమాట. సో అట్లాగా ఏంటంటే బికాస్ రోబోటిక్ సర్జరీ పాపులరైజ్ చేయడానికని కాకుండా బేసిక్లీ వాట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ద పేషెంట్. ఇప్పుడు హయ్యర్ టెక్నాలజీ ఉన్నప్పుడు వై నాట్ యూజ్ ఇట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పేషెంట్, అందుకోసం. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ చేసే డాక్టర్స్కి స్పెషల్గా ఏమైనా ట్రైనింగ్స్ ఉంటాయా? యా, అంటే అబ్జర్వర్షిప్స్ అని ఉంటాయన్నమాట. సో నేను అట్లాగా యూఎస్ఎల్ఏ 2012లో అబ్జర్వర్షిప్ చేశాను. దాని తర్వాత
వన్స్ వీ కేమ్ బ్యాక్, ఇప్పుడు కంపెనీ వాళ్ళే దే గివ్ యూ ఎ సిమ్యులేటర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ ట్రైనింగ్కి, ఏరోప్లేన్ పైలట్ ట్రైనింగ్కి దే వర్క్ ఆన్ అ సిమ్యులేటర్. అలాగే సేమ్ థింగ్ వీ వర్క్ ఆన్ అ సిమ్యులేటర్. So for example, I trained on the simulator for almost 3 weeks before I started doing on humans anamata. What are the disadvantages about this robotic surgeries? One of the most biggest disadvantage is the cost. Okay. It is expensive. It is not cheap. Jusara. Second thing ఏంటంటే that it may not be accessible to all. All insurance companies అన్ని may not కవర్ అనమాట. ఎందుకంటే కొన్ని కేటగారికల్గా నో అంటున్నాయి, బట్ దానికి ఐఆర్డిఏ నో ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని మీ క్యాప్ ఓన్లీ ఫర్ 1 lakh ఉంది, లాప్రోస్కోపీ అయితే మీకు ఫుల్ అమౌంట్ వస్తుంది, అట్లా చెప్తుంటారు అనమాట. సో దట్స్ వై వీఆర్ హ్యావింగ్ దట్ గ్యాప్ ఇన్ డూయింగ్ దెమ్. బట్ లాట్ ఆఫ్ పీపుల్ ప్రిఫర్ రోబోటిక్ సర్జరీ. ఫర్ ఎగ్జాంపుల్ చేస్తే విదిన్ ఫ్యూ అవర్స్ యువర్ బ్యాక్ ఆన్ యువర్ ఫీట్. ఇదివరకు లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తే ఇట్ యూస్ టు బి కొంచెం ఒక 6 to 8 hours పట్టేది ఫర్ ద పేషెంట్ టు రికవర్. వెరీస్ హియర్ దే ఆర్ ఆల్మోస్ట్ నియర్ నార్మల్ ఇన్ ఎ ఫ్యూ అవర్స్ ఆఫ్టర్ సర్జరీ. ఓకే సార్, అయితే ఇప్పుడు మనం రోబోటిక్ సిస్టమ్ కొనాలంటే ఎంతవరకు ఖర్చు అవుతుంది సార్? ఇప్పుడు బేసిక్లీ ఈ డావిన్సీలోనే దే ఆర్ 3 systems. ఓకే. ఎక్స్ అని, ఎక్స్ఐ అండ్ DV5 అని చెప్పి. సో ఈ 3 systems, ద DV5 ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ వన్. ఇంకా ఐ థింక్ ఇండియాలో ఎవరు కొన్నట్టు లేదు, రీసెంట్గానే లాంచ్ అయింది అది. ఇట్స్ అబౌట్ 26 crores అనమాట. సో అండ్ ఈ ఎక్స్ మేము వాడేది ఎక్స్ వాడతాము. ఎక్స్ ఇస్ అబౌట్ క్లోజ్ టు 12 crores అనమాట. 12 crores. అండ్ ఎక్స్ఐ ఈజ్ అబౌట్ 18 crores. సో అట్లాగా దేర్ ఇస్ ప్రైస్ డిఫరెన్స్ ఉంది అనమాట. ఓకే సార్, అయితే ఇప్పటి వరకు మీకున్న ఎక్స్పీరియన్స్లో అంటే మీరు చేసిన సర్జరీస్ ఇవన్నిటిని పేషెంట్స్ ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు, అంటే వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యేవాళ్ళు సార్? పేషెంట్స్ రెస్పాండెడ్ వెరీ వెల్, దే టుక్ ఇట్ అప్ వెరీ నైస్లీ. ఎందుకంటే ఆల్మోస్ట్ పెయిన్లెస్ ఉంటుంది, బికాస్ దానికి ఒక స్పెషల్ టెక్నాలజీ ఉందన్నమాట ట్రోకర్స్కి, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అ ఫల్క్రమ్ ఎఫెక్ట్ అని. సో ఏదైతే ట్యూబ్స్ మేము లోపలికి పెడతామో పొట్ట లోపలికి, అవి దే డు నాట్ హార్మ్ ద మసిల్ అనమాట. సో కదలకుండా ఉంటే స్టడీగా, సో అందుకని పేషెంట్కి పెయిన్ ఉండదు అనమాట. పెయిన్ ఫ్యాక్టర్ ఈజ్ వెరీ మచ్ లెస్. సెకండ్ థింగ్ ఏంటంటే బికాస్ ఈ మ్యాగ్నిఫికేషన్ ఉంది కాబట్టి వీ డు నాట్ హ్యావ్ మచ్ బ్లీడింగ్. ఎంత చిన్న బ్లడ్ వెసల్ అయినా నీట్గా మనం ఐడెంటిఫై చేసి అది 3Dలో చూస్తాం కాబట్టి వీ ఐడెంటిఫై ఇట్ వెరీ క్లియర్లీ అండ్ దెన్ మేక్అవుట్ వాట్ ఈస్ రాంగ్ విత్ ద సిస్టమ్ అనమాట. సో అట్లాగా క్లారిటీ ఉంటుంది అండ్ ద బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది అండ్ రికవరీ ఈజ్ మచ్ ఫాస్టర్. ఓకే, అయితే ఈ రోబోటిక్స్ వల్ల మనం ఎన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ చేసుకోవచ్చు సార్? యా, మోస్ట్ ఆఫ్ ద అబ్డామినల్ సర్జరీస్, ఓకే, పొట్టలోకి సంబంధించినవన్నీ. ఇప్పుడు సపోజ్ గర్భసంచి చేయాలి, గైనకాలజిస్టులు చేస్తారు అది, ఆర్ సర్జికల్ ఆంకాలజిస్టులు ఉన్నారు, వాళ్ళు క్యాన్సర్ సర్జరీస్ అవన్నీ చేస్తారు. అలాగే సేమ్ థింగ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఉన్నారు, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ అన్నమాట. అదే సేమ్ థింగ్ నెఫ్రాలజిస్ట్ ఉన్నారు. ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ ఉందనుకోండి, ఆ కిడ్నీ రిమూవల్, ట్యూమర్ రిమూవల్, ప్రాస్టేట్ క్యాన్సర్ కోసం, ఆ ప్రాస్టేట్ క్యాన్సర్ కోసం వచ్చిందని చెప్పాను కదా. సో వీ హ్యావ్ వెరీ నైస్ క్యాన్సర్ సర్జన్ హూ డస్ అ లాట్ ఆఫ్ urologist who does a lot of prostate cancer surgeries. సో అట్లాగా వీ హ్యావ్ డిఫరెంట్ స్పెషాలిటీస్ విచ్ యూస్ ఇట్. ఈవెన్ చెస్ట్లో కూడా అనమాట, చెస్ట్లో కూడా దేర్ ఆర్ థొరాసిక్ సర్జన్స్ హూ యూజ్ ఇట్. అంటే లంగ్ కోసం ఏదైనా తీయాలన్నా వాటన్నిటికి కూడా వాడతారు. రీసెంట్గా మా దగ్గర మా కార్డియక్ సర్జన్ కూడా ట్రైన్ అయ్యి హీ స్టార్టెడ్ డూయింగ్ రోబోటిక్ కార్డియక్ సర్జరీ అనమాట. అయితే ఎన్ని టైప్ ఆఫ్ రోబోటిక్ సిస్టమ్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? అంటే వరల్డ్ ఓవర్ చాలా ఉన్నాయమ్మా బేసిక్లీ, బట్ ప్రాబబ్లీ ఎవ్రీబడి కంపేర్స్ ఎ సిస్టమ్ టు డావిన్సీ సిస్టమ్. లైక్ మెట్రానిక్స్ వాళ్ళకి హ్యూగో అని ఉంది, అండ్ దెన్ ఇండియన్ది SSI మంత్ర అని చెప్పి ఉంది. సో వీటన్నిటిలోని పీపుల్ ఆర్ ఫైండింగ్ ఇట్ మచ్ మోర్ కన్వీనియంట్ టు డూ ఇట్. కొన్ని ఓపెన్ ప్లాట్ఫామ్స్ అనమాట. అంటే మేము కన్సోల్లో కూర్చున్నప్పుడు నేను ఆ కన్సోల్ లోపలికి బుర్ర పెట్టి ఆపరేట్ చేస్తాను. దట్ ఈస్ ద డావిన్సీ సిస్టమ్ అనమాట. అదే సేమ్ సిస్టము చైనీస్ సిస్టమ్ ఉంది, మెడ్బాట్ అని చెప్పి, సిమిలర్ సిస్టమ్ అది. వేరే SSI మంత్ర ఇవన్నీ ఏంటంటే ఓపెన్ సిస్టమ్స్. అంటే మనం ఒక స్పెషల్ గ్లాసెస్ పెట్టుకోవాలి దానికి, 3D విజన్ కోసం అని 3D గ్లాసెస్ పెట్టుకుని ఓపెన్ స్క్రీన్ని చూస్తూ చేయాలన్నమాట. సో అలా డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు బి ట్రైన్డ్ ఆన్ ఈచ్ వన్ సెపరేట్లీ.
ఓకే. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ చేయాలంటే అక్కడున్న స్టాఫ్ మొత్తం గూడా ట్రైన్ అయ్యి ఉండాలా సార్ అయితే? ఉంటుంది. అది వాళ్ళు నేర్చుకోవాలి. ఎందుకంటే బికాస్ ఆ ఆర్మ్స్ అన్ని రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి. వాటికి స్టెరైల్ డ్రేప్స్ తొడగడం అని, లేకపోతే ఏ ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడు పెట్టాలి, ఎట్లా తీయాలి, ఎట్లా పెట్టాలి, అవన్నీ అనమాట. అంటే ఇది ఇస్ టూ వే కమ్యూనికేషన్ ఉంటుంది, కన్సోల్ నుంచి విత్ ద పేషెంట్ కార్డ్స్ వరకు. సో నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అనుకోండి, వాళ్ళు అక్కడ వింటారు, వాళ్ళు అక్కడ మాట్లాడింది నేను వింటాను అనమాట. అయితే సార్ మీకున్న ఇన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో ఏ రోజన్నా మీకు అనిపిచ్చిందా? అంటే ఈ రోబోటిక్ సర్జరీస్ ఇవన్నీ మన హెల్త్‌కి కరెక్ట్ గాదు. అంటే మన ఫ్యూచర్‌కి కరెక్ట్ గాదు, సేఫ్ గాదు అని ఏ రోజన్నా మీకు అనిపిచ్చిందా సార్? ఇనీషియల్గా ఎస్. ఇనీషియల్గా ఏమైందంటే వాట్ హ్యాపెండ్ ఇస్, ఫస్ట్ రోబోస్ వచ్చినప్పుడు ఆ హోల్ సైజు ఆల్మోస్ట్ 1.2 సెంటీమీటర్స్ ఉండేవి, 12 mm ఇన్స్ట్రుమెంట్స్. ఓకే. మేము లాప్రోస్కోపీలో వాడేది ఎక్కువగా 10 కానీ 5 mm కానీ వాడతాం. ఇప్పుడు మా దగ్గర రోబోటిక్ సిస్టంలో వీ హ్యావ్ ఓన్లీ 8 mm సైజ్. సో ఇట్స్ వెరీ కన్వీనియంట్ ఫర్ ద పేషెంట్, లెస్ పెయిన్ అనమాట. ఓకే. వాట్ ఈస్ ద జనరల్ కాంప్లికేషన్ అబౌట్ దిస్ సార్? అంటే జనరల్ కాంప్లికేషన్ లైక్ ఎనీ అదర్ సర్జరీ అమ్మా. సి ఇఫ్ యూర్ నాట్ కేర్ఫుల్, వన్ థింగ్ దట్ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, రోబో ఉండడం వల్ల a bad surgeon will not become a good surgeon. Only robo will only help you to become a better surgeon. అంతే. సో అది మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి. అది చేసేస్తుంది మనం అన్ని. వీ కాన్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్, బికాస్ ద మూమెంట్ అంత మ్యాగ్నిఫై అవుతుంది. ఈవెన్ స్మాల్ మూమెంట్స్ ఆఫ్ ద హ్యాండ్ విల్ బి బిగ్ మూమెంట్స్ ఇన్ సైడ్. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్. సో ఆ ఇంప్రాపర్ ట్రైనింగ్ తోటి చేస్తే దాని ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ రిజెక్షన్ ఉంటుంది. సో ద సర్జన్ వోంట్ టేకప్ రోబోటిక్ సర్జరీ అగైన్. సో ప్రాపర్గా ట్రైనే చేశారనుకోండి, ఆటోమేటిక్లీ యూ విల్ అడాప్ట్ వెరీ వెల్. ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీస్ వల్ల ఇన్ఫెక్షన్స్ కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని అంటూ ఉంటారు. అది నిజమేనా సార్? అదే నిజం కాదమ్మా. ఇట్ ఈస్ ద వే యూ డూ సర్జరీ. స్టెరిలైజేషన్ అనేది ఈజ్ ఎ టెక్నిక్ విచ్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో. ద ప్రొసీజర్ హ్యాస్ టు బి ఫాలోడ్ డిలిజెంట్లీ. బికాస్ సర్జరీ చేయడం ఒక ఎత్తు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హర్నియా చేసినప్పుడు నేను మెష్ పెడతాను లోపల. I routinely use 2-3 companies, standard companies we వాడతాను మెష్, డిపెండింగ్ ఆన్ ద సైజ్ రిక్వైర్మెంట్. మరి ఫర్ ద లాస్ట్ నౌ క్లోజ్ టు 40 years వాడుతున్నాను మెష్. ఎప్పుడూ ఏ సిచ్యువేషన్లోని మెష్ తీసే పరిస్థితి రాలేదు. వేరేస్ లిటరేచర్ చూస్తే మాత్రం దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ వేర్ పీపుల్ టెల్ మెష్ తీయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అని. ఇంకోళ్ళు చేసినవి నేను తీశాను. ఇంకోళ్ళు చేసి అది ఇన్ఫెక్ట్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి వాటిని కరెక్ట్ చేయడం అవన్నీ చేసాం. బట్ నేను చేసినవి. సో అందుకని ఇఫ్ యూ ఫాలో ఏ వెరీ స్ట్రిక్ట్ ప్రోటోకాల్ ఫర్ సర్జరీ, యూ విల్ నాట్ హ్యావ్ ఇన్ఫెక్టివ్ కాంప్లికేషన్స్. ఓకే సార్. అంటే మీరు మోస్ట్లీ ఈ జాబ్లో మీరు లవ్ చేసిన విషయం ఏమైనా ఉందా సార్? అంటే సీ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఈస్ సీయింగ్ ఏ స్మైలింగ్ ఫేస్. సీ పీపుల్ రిమెంబర్ యూ. మన రీసెంట్గా మా నెవ్యూ మ్యారేజ్ అయింది. అక్కడ పెళ్లి మండపం మీద కలవడానికి వెళ్ళారు అందరూ రిసెప్షన్కి. బట్ సహా మంది వచ్చి నా కాళ్ళ దగ్గర దండం పెట్టి వెళ్ళారు. సి దట్ మీన్స్ దట్ గ్రాటిట్యూడ్ విచ్ పేషెంట్స్ హ్యావ్ అండ్ దట్ స్మైల్ దట్ వీ కెన్ గివ్ దెమ్ is worth living for. Okay sir, thank you so much for sharing such a great experience with us sir. Thank you so much.